పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న 15 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ నివాసంలో తనిఖీలు చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులపై టీఎంసీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగనాలు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న రేషన్ పంపిణీ కుంభకోణంలో మంత్రి జ్యోతిప్రియ మలిక్ ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఆయనకు షాజహాన్ అత్యంత సన్నిహితుడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ శుక్రవారం 15 చోట్ల దాడులు నిర్వహించింది. సిఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ షాజహాన్ ఇంటికి చేరుకోగానే అక్కడున్న ఆందోళనకారులు వారి కాన్వాయ్ను అడ్డుకున్నారు. వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఈడీ అధికారులు కేంద్ర బలగాలపైన దాడులకు తెగబడ్డారు. దీంతో పరుగులు పెట్టిన అధికారులు ఆటోలు, బైకుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక ఈ ఘటనలో 2 ఈడీ అధికారులకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. మీడియాపైన దాడులకు పాల్పడడంతో కొందరికి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడులను బెంగాల్ బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో తాజా ఘటన రుజువు చేస్తోందని బీజేపీ నేత సువేందు అధికారి పేర్కొన్నారు. ఈ దాడులో రోహింగ్యాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహా ఇతర విభాగాలను కోరారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఘాటు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో తాజా సంఘటనలను బట్టి చూస్తే తెలుస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్ బనానా రిపబ్లిక్ కాదన్నారు. మమతా బెనర్జీ సర్కార్ రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించకుంటే భారత రాజ్యాంగం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.